లక్నో సూపర్ జైంట్స్ మీద విజయం తర్వాత ముంబై ఫ్యాన్స్లో ఒక చిన్న ఆశ రేకెత్తింది. ఇలాగే వరుస విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్లో ముంబై అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అని అభిమానులు చిన్న ఆశతో ఉన్నారు. అయితే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే మిగతా మ్యాచ్ల్లో గెలవడమే కాకుండా టాప్ 4లో ఉన్న జట్లు ఓటమి పాలవ్వాలి. అలాగే ఆఖరి నుంచి రెండు జట్లు 14 పాయింట్లు సాధిస్తే ముంబైకి ప్లే ఆఫ్స్ అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. ముంబై ఇండియన్స్ ఇన్నాళ్లకు కంబ్యాక్ ఇచ్చింది. వరుసగా 3 మ్యాచ్లు ఓడిన తర్వాత ఎట్టకేలకు విజయం సాధించింది. సీజన్ను అద్భుత విజయంతో ఆరంభించిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత వరుస ఓటములు బాట పట్టింది. ఒకానొక సమయంలో గుజరాత్పై మంచి కంబ్యాక్ ఇచ్చినట్టు కనిపించినా ఆ వెంటనే వరుస ఓటములతో ఫ్యాన్స్ని నిరాశపరిచారు. వాంకడే వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇదే వేదిక మీద 200 టార్గెట్ను ఛేదించలేక ఓడిపోయిన ముంబై లక్నోపై 229 లక్ష్యాన్ని అవలోకగా ఛేదించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్స్ టేబుల్లో పెద్దగా ప్రభావం చూపకపోయినా ఇదే జోస్తో కొనసాగిస్తే ప్లే ఆఫ్స్ బరిలో నిలిచే అవకాశం కూడా ఉందని చెప్పింది. ప్రస్తుతం 10 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ 3 మ్యాచ్ల్లో గెలిచి 7 మ్యాచ్ల్లో ఓడింది. మొత్తం 6 పాయింట్లున్నాయి. మొత్తం నెట్ రన్ రేట్ చూస్తే 0.649 రన్ రేట్తో ఉంది. అయితే 9వ స్థానంలో కూడా ఉంది. ఇలాంటి పరిస్థితి నుంచి ముంబై ప్లే ఆఫ్స్ వెళ్లాలంటే చాలా కష్టమైన పనే. ఎందుకంటే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాలంటే ఖచ్చితంగా ఒక జట్టుకు 16 పాయింట్లు రావాలి. కానీ ముంబై తన మిగతా 4 మ్యాచ్ల్లోనే విజయం సాధించినా వచ్చేది 14 పాయింట్లు మాత్రమే. మరి ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కు వెళ్ళదా అంటే వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. ముంబై ఇండియన్స్ తన మిగతా మ్యాచ్లో అంటే 4 మ్యాచ్లను ఘన విజయం సాధించి తన నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకోవాలి. అప్పుడు ముంబైకి 14 పాయింట్స్ వస్తాయి. అదే సమయంలో ఇప్పుడు టాప్ 4లో ఉన్న జట్లు మ్యాచ్లు ఓడిపోతూ కనీసం 2 అయినా 14 పాయింట్ల పరిమితం అవ్వాలి. అదే సమయంలో నెట్ రన్ రేట్ కూడా ముంబై కన్నా తక్కువగా ఉండాలి. ఇలాంటి సందర్భంలో ముంబై ప్లే ఆఫ్స్కి వెళ్ళడం చాలా కష్టమైనదే. కానీ అభిమానులు మాత్రం ఇంకా ఆశతోనే ఉన్నారు. ముంబై ఇండియన్స్ తన మిగతా 4 మ్యాచ్ల్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అలాగే పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, ఇంకా లాస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్తో ఆడుతుంది. ఇందులో ఆర్సీబీ, పంజాబ్, రాజస్థాన్ 3 జట్లు కూడా టాప్ 4లో ఉన్న టీమ్సే. ఈ మూడింటికి ముంబైతో కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముంబై ఏ విధంగా రాణించి ప్లే ఆఫ్స్ను ఎలా కఠినతరం చేస్తుందో చూడాలి మరి.